ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో సమయాన్ని వృధా చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఉన్నటువంటి రాజ్యాంగం అంబేద్కర్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. విజయవాడలో మంత్రి సత్యకుమార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో 24వ సవరణ తీసుకొచ్చి ప్రజలకున్న ప్రాథమిక హక్కులు హరించే విధంగా కాంగ్రెస్ పాలన చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రాజ్యాంగం రచించేటప్పుడు అంబేద్కర్ ని అవమానపరిచేలాగా కాంగ్రెస్ పార్టీ కార్టూన్స్ ని విడుదల చేశారని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ ని నెహ్రూ చాలా విధాలుగా అగౌరవపరిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల్ని దేశం గమనిస్తూ ఉంది. పార్లమెంటు సమావేశాలైనా అసెంబ్లీ సమావేశాలైనా జరిగేది పాలన పైన సమీక్ష, ప్రజా సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావన, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, లేదా ప్రజలకు ఉపయోగపడేలాగా కొత్త చట్టాలు తీసుకురావడం, ఇది రాజ్యాంగబద్ధంగా ఈ పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ జరిగే ప్రక్రియ. ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యల్ని లేవనెత్తడం, సమస్యల మీద చర్చించడం, లేదా అధికార పార్టీ ఏదైనా తప్పులుంటే వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, ఇది ప్రతిపక్ష పార్టీ సమస్యల మీద చర్చించడం. కేంద్రంలో సమావేశాల సందర్భంగా వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ గత కొన్ని రోజులుగా ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, నిర్మాణాత్మకమైన బాధ్యత చేపట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రధానంగా సమస్యల మీద చర్చించకుండా మొత్తం చర్చలు పక్కదోవ పట్టిస్తూ సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజల సమస్యలపైన ప్రజలకు ఉపయుక్తమైన చట్టాలని తీసుకురాకుండా అడ్డుకుంటా ఉంది. ఆ అడ్డుకునే క్రమంలో అధికార పార్టీ మీద నిందలు మోపడం, చెప్పందాన్ని చెప్పినట్టుగా వక్రీకరించడం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అనేక సార్లు